పుంటికూర ఆయిల్లో వేయించుకున్న, పుంటికూర పచ్చిమిర్చి సాల్ట్ వేసి వేయించుకున్న, కాజు బాదం అట్లనే వేస్తున్నా, కొన్ని గసాలు వేస్తున్నాను అన్నమాట. గసాలు కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ 3 ఇప్పుడు పేస్ట్ చేసుకుంటా. ఇట్లయితే పేస్ట్ చేసుకున్నా. నెక్స్ట్ చూపిస్తా ఆగండి. ఈ పేస్ట్ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటాను అన్నమాట. మొత్తం ఇట్లా గిన్నెకి స్టిక్కీ అవ్వకుండా ఉండాలి. చూడండి, ఇట్లా జరుపుతుంటే ఇట్లా ఫ్రై చేసేసుకొని, ఒక సైడ్ చికెన్ ఫ్రై కూడా అవుతుంది, ఒక సైడ్ చేస్తున్నా. పేస్ట్ తీసినాక అదే జార్లో ఒక స్మాల్ ఆనియన్, ఒక స్మాల్ టమాటో వేస్తున్నా. టేస్ట్ కోసం బాగుంటుంది. దీన్ని కూడా గ్రైండ్ చేసుకుంటా పేస్ట్ లాగా. ఇప్పుడు ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసిన. నెక్స్ట్ చికెన్ యాడ్ చేయాలి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసిన అనమాట. సిమ్లో ఉంది, సిమ్లో పెట్టుకున్నా. చికెన్ యాడ్ చేసేసి ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఆల్రెడీ పుంటికూర గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, నాకైతే కొంచెం కారం కావాలి. చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. కర్రీలో కొన్ని వాటర్ పోసి దమ్కి పెట్టిన అది ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేయండి.